అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్. ఇప్పుడున్న క్లైమేట్కి చాలా చాలా చల్లగా ఉంది కదండి, వర్షాలు పడుతున్నాయి. ఇంత చల్లటి కూల్ క్లైమేట్కి వేడివేడిగా బిర్యానీ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే చాలా బాగుంటుంది కదా. అందుకే ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఏంటనుకుంటున్నారా, కార్న్ బిర్యానీ. అదేనండి, స్వీట్ కార్న్ బిర్యానీ. చాలా చాలా మైల్డ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు కామెంట్ రూపంలో. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. దీనికోసం ముందుగా మనం కుక్కర్లో చేస్తున్నామండి రెసిపీ. నేను ముందుగా కుక్కర్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. నెక్స్ట్ ఇందులో చూపిస్తున్నాను కదా స్పైసెస్, ఒక 7-8 లవంగాలు, ఒక 3 యాలకులు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, అనాస పువ్వు ఇలా వేసాను అనమాట. నెక్స్ట్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి. అవి ఎక్కువ స్పైసెస్ లేవండి, ఇన్ని వేస్తారేంటా మైల్డ్గా ఉంది అనేసి అనుకుంటారేమో. అవి ఎక్కువ స్పైస్ లేవు, అందుకే ఎక్కువ వేసాను. సో ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1.5 స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అడుగంటకుండా కొంచెం కలుపుతూ ఉండండి. ఈ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్. నేను ఇది పచ్చివే తీసుకున్నాను. మనకి ఇవి స్టోర్స్లో కూడా దొరికేస్తున్నాయి, ఈజీగా దొరికేస్తున్నాయి, ఏ సీజన్ అని లేకుండా దొరికేస్తున్నాయి. మాకు ఇప్పుడు బాగా దొరుకుతాయి కాబట్టి నేను మామూలుగా తీసుకున్నాను, ఒలుచుకొని పక్కన పెట్టుకొని అవి వేసుకున్నాను. పచ్చివే వేసుకున్నాను, ఇవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. సో అవి వేసుకున్న తర్వాత నేను 1 కప్ అయితే తీసుకున్నాను అనమాట. అవి వేసుకొని ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ నేను ముందుగానే ఒక 1/2 అవర్ ముందుగానే రైస్ అనేది క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు నార్మల్ రైస్ అయితే 1కి 2 గ్లాసులు వేసుకోవాలి, బాస్మతి రైస్ అయితే 1కి 1.5 మాత్రమే వేయాలి. సో నేనైతే 2 కప్పులు తీసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ వేసి మీ టేస్ట్కి సరిపడేంత ఉప్పు అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా బాయిల్ అవుతుంది కదా, వాటర్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా నానబెట్టి, రైస్ అనేది వేసుకొని కుక్కర్ అనేది మూత పెట్టేసుకోండి. 2 విజిల్స్ రావాలండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. మీరు కుక్కర్ వెంటనే తీయొద్దు. కుక్కర్ విజిల్ అంతా ఆవిరంతా పోయిన తర్వాత కొంచెం బాగా చల్లారిన తర్వాత తీసుకోండి. మాకు వెంటనే తినేస్తారు కాబట్టి నేను వెంటనే తీస్తాను. సో వేడిగా ఉండడం వల్ల కొంచెం ముద్దగా అనిపిస్తుంది, కానీ అది చల్లారిన తర్వాత చాలా చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది. మీకు చూస్తేనే తెలిసిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. బాస్మతి రైస్ అయితే మాత్రం నేను బాస్మతి రైసే తీసుకున్నాను. చాలా చాలా టేస్ట్గా ఉంది, చాలా మైల్డ్గా ఉంది. ఎక్కువ స్పైసెస్ వేసాను అనుకుంటున్నారేమో, అంత స్పైస్ అయితే ఏం లేదు, చాలా మైల్డ్గా ఉంది. తీసుకున్నది స్వీట్ కార్న్ కాబట్టి మనకు అంత కారం కూడా అనిపించదు. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. ఒకసారి ట్రై చేసినట్లయితే మాకు లింక్లో పెట్టండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.